అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది కావేరి? అదిగో రాజరికం అంటే అది, రాజావారి కూతురంటే అలా ఉంటుంది. మా కావేరి తాంబూలం మర్చిపోయి వచ్చింది, అది ఇవ్వడానికి వచ్చాను. ఆడపిల్లగా అమ్మాయి అక్షంతలు వేయొచ్చమ్మా, కానీ ఆశీర్వదించే అర్హత నీకు మాత్రమే ఉందమ్మా. అంత జరిగిందా? ఇంకో గొడవ మొదలవుతుందన్నమాట. మనకు కావాల్సింది అదేగా. అందరూ నోటికొచ్చినట్టు తిట్టారమ్మా. నాకు తల కొట్టేసినట్టుగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తోంది. నువ్వు చస్తే గొడవే ఉందే, నువ్వు ఉంటేనే కదా రోజుకో గొడవ. తనకేమో సన్మానం, నాకేమో అవమానం. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, భరించలేకపోతున్నాను. ఎంత హీనంగా అంటే అంత హీనంగా అవమానించారు. ఏమైందో మీకు తెలీదా? దీన్ని అవమానించడానికే కంకణం కట్టుకున్నారా మీరు? జరిగిందేంటో మళ్ళీ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారండి? మా ముందొక మాట వెనకో మాట. ఇదేనా మీ రాజరికం, పెద్దరికం? కన్న బిడ్డలా చూసుకుంటానని చెప్పి కడుపులో ఇంత విషం పెట్టుకుంటారా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థమైనా కానట్టు నటించకండి, చాలా అసహ్యంగా ఉంటుంది. ఏం జరిగిందో చెప్పకుండా ఈ గొడవలేంటి, ఈ నిందలేంటి? నేను చెప్పడం ఎందుకమ్మా, మీ కూతురుతోనే చెప్పిస్తానుండండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది సీమంతం. విన్నారా? సీమంతానికి వెళ్ళిందట. మీరేమో నా కూతురే మీ కూతురని, రాజావారి వారసురాలని చెప్పి వెళ్ళమన్నారు. ఆ పోస్ట్ ఎక్కడ పోతుందో అన్న భయంతో మీ అమ్మాయిని వెనకే పంపించారు. ఎందుకమ్మా మాట ఇవ్వడం, ఇలా మోసం చేయడం? నేను స్నేహను పంపించటం నిజం, కానీ హోదా కోసమో వారసత్వం కోసమో కాదు. మరెందుకు పంపారమ్మా? సీమంతానికి తీసుకెళ్లాల్సిన తాంబూలాన్ని కావేరి తీసుకెళ్లకుండా వెళ్ళింది. ఆగండి. ఏ నాలుకే నీది? దేవతల నాలుక. నువ్వనుకున్నదనుకున్నట్టు జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా ఇంట్లో? మమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చి ఏం చేశారు? అదే రంగయ్య అని కూతురు పెళ్లి చేస్తున్నాడు. పట్టుబట్టలు, పెళ్లి ఖర్చులు, మంగళసూత్రం ఇస్తానని మాటిచ్చాను. అందుకని ఎవరిదో పెళ్ళైతే మా పిల్లకి అన్యాయం చేస్తారా? అదేంటండి, ఇందులో కావేరికి అన్యాయం జరిగేదేముందా? ఏముందా? మా కళ్ళతో చూసామయ్యా. నువ్వు ఆ స్నేహ కలిసి ఆ పెళ్లి కూతురికి తాంబూలు ఇవ్వడం చూసాం. అంటే తాంబూలం ఎవరైనా జంట ఇవ్వాలంట, అందుకని వాళ్ళిద్దరూ ఇచ్చారు. నాయుడు బావ జంట ఆ స్నేహ, మా కావేరా. మీ కావేరేనమ్మా, కాదను. కానీ అవతల ముహూర్తం మించిపోతుందని. ఎవరికో ముహూర్తం మించిపోతే మాకేంటండి? మీరు మాకేం మాటిచ్చారు? ఆ మాట మీరితే బాగుంటుందని నిన్ననే హెచ్చరించాను కదా. చెప్పి 24 గంటలు గడవలేదు. అప్పుడు నా కూతురు లేని టైంలో మీ కూతుర్ని మా అల్లుడి పక్కన నిల్చోబెట్టారు. ఇదేం మర్యాద? ఇదేమి కావాలని జరగలేదండి. ఓ ఆడపిల్ల జీవితం బాగుండాలని మేము కావాలనే చేస్తున్నారు, కావాలనే.
మా అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ మీకు ఆడపిల్లలాగే కనిపిస్తారు. దీని జీవితం తప్ప మిగతా అందరి జీవితాలు కావాలి మీకు. నేను ఇక్కడుండగానే ఇన్ని అరాచకాలు ఘోరాలు చేస్తున్నారంటే నేను లేకపోతే ఇంకెన్ని చేస్తారు? అసలు మా పిల్లని బతకనిస్తారా? మాట తప్పే వంశం కాదంటారు, కానీ రోజుకోసారి మాట తప్పుతారు. స్నేహకి మా అల్లుడికి ఏ సంబంధం లేదంటారు, కానీ ఊరు జనం ముందు కావేరి మా అల్లుడి భార్య అని చెప్తారు. కావేరి ఇంటి కూతురు అంటారు, కానీ పని మనిషికి ఇచ్చినంత గౌరవం కూడా ఇవ్వరు. ఇదేనా రాజాగారి వంశం అంటే? ఇదేనా పెద్దరికం అంటే? ఇదేనా మీ పరువు ప్రతిష్టలంటే? ఛీ! ఇంటి పేరేమో కస్తూరి, ఇంట్లో గబ్బిలాల వాసన. నిన్నేమో మా పిల్లని సీమంతానికి పంపినట్టే పంపి వెనక మీ పిల్లని పంపించి మా పిల్లని అవమానించారు. ఈ రోజు మేం బయట ఉండడం చూసి ఇలా చేశారు. ఇంకెళ్ళి చేస్తారమ్మా? ఇలాంటి ఉద్దేశమే మీకుంటే అసలు మా పిల్లతో పెళ్లెందుకు చేశారు? నిలబెట్టుకోలేని మాట ఎందుకు ఇచ్చారు? కట్టుబడలేని ప్రమాణం ఎందుకు చేశారు? చెప్పండి. మీరేదో గొప్పవారు, పెద్దవారు, దేవతలు అన్నట్టుగా మాట్లాడారుగా, అదంతా కేవలం మాటల వరకేనా? నిజాలు కావా? మీరు మంచోళ్ళన్న మాట అటుంచి కనీసం మామూలు మనుషులు కూడా కాదా? చెప్పండి. కడుపులో కుట్ర, మనసులో విషయం, మాటల్లో మోసం నింపుకున్న వాళ్ళ మీరు? ఏ రకానికి చెందిన వాళ్ళు మీరు? ఆపండి. మాట్లాడింది చాలు. ఏ మనుషుల గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? కన్న కూతురు తప్పు చేయదని తెలిసినా జనం కోసం, జనం గౌరవించే పెద్దరికం కోసం నాయుడు బావకి కావేరికి పెళ్లి చేసింది. తన కళ్ల ముందే కన్న కూతురు అడుగడుగున అవమానాలు పడుతున్నా, పంటి బిగి ఉన్నా సహించింది. తన ముందు మీలాంటి వాళ్లు తలెత్తడానికి ధైర్యం చేయరు. అలాంటిది మీరు అన్నేసి మాటలంటున్నా భరిస్తుంది. అలాంటి మా అమ్మను మీరంటున్నారా? మా ఇంటి పరువు పోకూడదని నాయుడు బావ నా మెళ్ళో తాళి కట్టాడు. ఆ ఇంటి పరువు కోసమే మీ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు. నేనంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నా, నేను తనని ప్రేమిస్తున్నానని తెలిసినా తన హద్దుల్లో తనున్నాడే తప్ప హద్దు దాటలేదు, మాట మీరలేదు. అలాంటి ఉత్తమున్నా మీరనేది? అయినా మాట్లాడితే నాకేం హక్కుంది, నాకేం సంబంధం ఉంది అంటున్నారే. నాయుడు బావ మొదట తాళి కట్టింది నాకు. తన మొదటి భార్యను నేను. ఆయన కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉంది. మీరంటున్న వంచన, మోసం, కుట్రలకు నేను తెగబడితే ఒక్క క్షణం కూడా మీరందరూ నా కళ్ళ ముందు ఉండరు. నా కాళ్ల మీద పడినా సరే నాయుడు బావ మీకు దక్కడు. మిమ్మల్ని భరించాల్సిన పని గాని, మీతో మాటలు పడే అవసరం గాని మాకుండవు. మిమ్మల్ని, మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఒక్క మాటతో ఊరు తరిమి కొట్టేలా చేయగలను. స్నేహ, నువ్వుండమ్మా. వాళ్ళిద్దరూ విడాకుల పత్రం మీద సంతకం చేశారు కదా, కోర్టుకు వెళ్దాం. అప్పుడు నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మరేం చేద్దాం? మా అమ్మాయిని తనకి సౌత్యం చేయాలా? అక్కర్లేదు, సింపుల్ గా దాని మెళ్ళొంచి తాళి తెంచేస్తే చాలు. తాళి తెంచాలా? అవును, ఏ తాళి చూపించి ఈరోజు అంతలా రెచ్చిపోయిందో ఆ తాళి దాని మెళ్ళో లేకుండా చేయాలి.